ఒక రైతు అడవి పక్కన ఉన్న తన పొలంలో మొక్కజొన్న పంట వేశాడు. ప్రతిరోజూ ఉదయం లేవగానే పొలంలోకి వెళ్లి మొక్కలకు నీళ్లు పోసి వాటిని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒకరోజు అతను గమనించాడు, రాత్రిపూట ఎవరైనా అతని పంటను పాడు చేస్తున్నారని. మరుసటి రోజు అతను పొలానికి వెళ్ళగా చాలా మొక్కలు నేలమట్టం అయ్యాయి. రైతు కోపంగా, విచారంగా ఉన్నాడు. ఆ రాత్రి అతను పొలంలో దాక్కుని చూశాడు. అప్పుడు ఒక అడవి పంది పంటలోకి వచ్చి తింటూ పాడు చేస్తూ ఉంది. రైతు వెంటనే వల వేసి పందిని పట్టుకున్నాడు. పంది భయంతో చెప్పింది, రైతు నేస్తం, నన్ను చంపకండి. నేను ఆకలితో వచ్చాను. అడవిలో ఆహారం లేదు. మీ పంటను పాడు చేయాలన్న ఉద్దేశ్యం నాకు లేదు. రైతు కొద్దిసేపు ఆలోచించాడు. కోపం తగ్గి పంది మాటల్లో నిజాయితీ కనిపించింది. అతను అన్నాడు, పంది, నీ ఆకలి నేను అర్థం చేసుకోగలను. కాని మనం ఇతరుల కష్టాన్ని పాడు చేయకూడదు. నువ్వు సహాయం అడిగితే తప్పకుండా నీ ఆకలి నేను తీర్చుతాను. ఆ తర్వాత రైతు తన పొలం దగ్గర ఉన్న బావి పక్కన రోజూ కొన్ని దుంపలు వేసేవాడు. ప్రతిరోజూ పంది అక్కడికి వచ్చి ఆ దుంపలు తిని బావిలో నీళ్లు త్రాగి రైతు పంటకు హాని చేయకుండా వెళ్ళేది. కొంతకాలానికి పంది బలంగా, ఆరోగ్యంగా మారింది. ఒకరోజు అడవిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని రైతు పొలం వైపు కూడా వ్యాపించబోతుండగా ఆ పంది తన శక్తితో అగ్ని దిశను మార్చి రైతు పొలాన్ని కాపాడింది. రైతు అది చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దయ ఎప్పుడూ వృధా కాదని నేర్చుకున్నాను, అన్నాడు రైతు. కథలోని సందేశం: మనం ఇతరులకు దయ చూపిస్తే ఆ దయ ఒకరోజు మనకు తిరిగి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.